అప్పట్లో తెలుగులో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నూతన్ ప్రసాద్‌ది, చాలా ఫేమస్ డైలాగ్. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని. చాలా సార్లు చెప్తాడు ఆ సినిమాలో డైలాగ్. సో నిజంగా అప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో లేదో గానీ, ఇప్పుడు మాత్రం దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అది ఏ స్థాయి క్లిష్ట పరిస్థితి అంటే, సాక్షాత్తు పార్లమెంట్‌లోనే ప్రధానమంత్రి మీద దాడి జరుగుతది అనేంతగా భయపడే క్లిష్ట పరిస్థితి. ఇది నేను చెప్తున్నది కాదు, మీరే చూడండి. जब सदन के नेता को सम्माननीय महामहिम राष्ट्रपति के अभिभाषण पर जवाब देना था, तो मेरे पास पुख्ता ऐसी जानकारी आई कि कांग्रेस पार्टी के कई सदस्य माननीय प्रधानमंत्री जी के आसन पर पहुंचकर कोई भी अप्रत्याशित घटना कर सकते थे। ये दृश्य मैंने सदन में देखा भी सही। अगर ये घटना हो जाती तो ये अत्यंत अप्रिय दृश्य देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए। ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన పేరు. ఆయన సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిండు, లోక్సభలో చెప్పిండు, ప్రధానమంత్రి మోడీ సభకు వస్తే ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది, భయపడే పరిస్థితి వచ్చింది, అందుకే ఆయనను సభకు రావద్దు అని నేను చెప్పినా అని చెప్పి ఆయనను లోక్సభకు రానివ్వలేదు ప్రధానమంత్రిని ఒకరోజు. ఎందుకు మరి ప్రధానమంత్రి చాలాసార్లు రాకుండా ఉంటాడు కదా, ఆ రోజు ప్రత్యేకత ఏంటి అంటే, రాష్ట్రపతి ప్రసంగం తర్వాత దానికి ధన్యవాద తీర్మానం అని ఒకటి ఉంటుంది. దాని మీద అందరూ మాట్లాడతారు. రాష్ట్రపతి ప్రసంగం మీద సభ్యులందరూ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత ఆ ధన్యవాద తీర్మానం ముగుస్తుంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పి దాన్ని అక్కడికి ముగిస్తారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలి, ఎందుకంటే ఆయన లీడర్ ఆఫ్ ద హౌస్. కానీ అక్కడ ఆ రోజు సభకు రాలేదు. ఎందుకు అంటే చెప్పినగా రీజన్, ఆయన మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పి పంపించేసారు. సో నెక్స్ట్ లోక్సభకి రాకుండా రాజ్యసభకి వెళ్ళారు. రాజ్యసభకి వెళ్ళి అక్కడ మాట్లాడారు. మరి మాట్లాడి అక్కడేం చేసిర్రు, చలో మళ్ళీ నెహ్రూ, సకల దరిద్రాలకు నెహ్రూనే కారణం అని చెప్పి మళ్ళీ అక్కడ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకా చాలా ఇక సోది పురాణం అంతా రకరకాలుగా గతంలో చెప్పారు కదా, నేను రోజు ఇన్ని కిలోల తిట్లు తింటా అని చెప్పి మాట్లాడారు కదా. సో మళ్ళీ రాజ్యసభలో కూడా అదే చెప్పారు, నువ్వు ఇంత ఆరోగ్యంగా ఎట్లా ఉంటావు నన్ను అడుగుతారు అందరూ. అడుగుతారు, నేను చెప్పిన రోజు నేను ఇట్లా ఇన్ని తిట్లు తింటా కాబట్టి నేను ఆరోగ్యంగా ఉంటా. సేమ్ సోది పురాణం పాతదే చెప్పారు. देश आजाद हुआ तब हम दुनिया में 6 नंबर की इकोनॉमी थे, लेकिन इन लोगों ने ऐसा हाल करके रखा कि 11 पे पहुंचा दिया। आज हम 3 पर जाने की दिशा में तेज गति से, और 2014 से मैं जब यहां आया तब से पिछले 25 साल से संसद का एक भी सत्र ऐसा नहीं गया, मोदी संसद का सदस्य नहीं था, एक भी सत्र ऐसा नहीं गया जिसमें इस सदन के अंदर मोदी को गाली देने का काम न किया हो इन लोगों ने। 25 साल। और मुझे किसी ने पूछा था, मोदी जी आपके स्वास्थ्य का क्या राज है? मैंने कहा, मैं डेली 2 किलो गाली खाता हूं। సో మరి అసలు ఎందుకు ఈ డ్రామా అంత, ఎందుకు హై డ్రామా, ఎందుకు ప్రధానమంత్రి మీద దాడి జరుగుతుందనే అంతవరకు కూడా పోయింది చర్చ. అంటే అసలు ఎందుకు ఆ స్థాయిలో ప్రధానమంత్రి మీద దాడి నిజంగానే జరుగుతుందా, జరిగే పరిస్థితి ఉన్నదా, లోక్సభలో పార్లమెంట్ లోపల ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా, జరిగే అవకాశం ఉంటుందా, అసలు ఎందుకు ఆ స్థాయిలో ఒక కొత్త సినిమా ఎందుకు తెరపైకి వచ్చింది, ప్రధానమంత్రి మీద దాడి జరుగుతుందనే అంశం ఎందుకు తెరపైకి వచ్చింది అంటే, ఒక ప్రమాదకర పరిస్థితిలోకి ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఒకవైపు నరవానే బుక్ ఇష్యూ, ఇంకొక వైపు ట్రంప్ ఏవైతే టారిఫ్ల ఇష్యూలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతుందో అది, ఈ రెండు కూడా నరేంద్ర మోడీని కంప్లీట్గా పీకల్లోతు కష్టాల్లో ముంచేసినాయి. ఎందుకు ట్రంప్కి అంతా భయపడుతున్నారు నరేంద్ర మోడీ, ట్రంప్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అవుతా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫైల్స్లో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నది. నరేంద్ర మోడీ ఎందుకు అక్కడ వాళ్ళతోటి ఉన్నారు, ఎందుకు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసిరు, ఎందుకు ట్రంప్ చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు, ఎందుకు హర్దీప్ సింగ్ పూరికి ఆ పర్సన్ మెయిల్ పెట్టిర్రు, ఇండియాకి వచ్చి వెళ్ళడానికి ఒక ఫారినర్కి ఎందుకు సహకరించారు, ఇట్లా రోజుకొక గుట్టు బయటకు వస్తూ ఉన్నది ఆ ఫైల్స్కి సంబంధించి. సో ఇంకొక వైపు దేశ భద్రతను మోడీ తాకట్టు పెట్టిరు, దేశ భద్రత విషయంలో రాజీ పడ్డరు అని చెప్పి నరవానే రాసినటువంటి బుక్, ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసినటువంటి బుక్ ఒక ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. చైనా దేశంలోకి చొరబడతా ఉంటే భద్రతను కాపాడాల్సింది పోయి భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వకుండా తాత్సారం చేసిర్రు అని చెప్పి మోడీ కాంప్రమైజ్ అయ్యారు, ఇటు చైనాకు అటు అమెరికాకు రెండు అని చెప్పి
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మొత్తం కూడా ఏకమై అటాక్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి బుక్ను వాళ్ళు తీసుకొచ్చారు. అసలు ఆ బుక్ పబ్లిష్ కాలేదని బీజేపీ ఆరోపించింది, స్పీకర్ ఆరోపించారు. కానీ నెక్స్ట్ డే ఆ బుక్ కూడా తీసుకొని రాహుల్ గాంధీ పార్లమెంట్కి వచ్చారు. పార్లమెంట్కి వచ్చి అక్కడ చూపిస్తే దాన్ని చూపించకుండా అక్కడ కూడా అడ్డుకున్నారు. సో ఈ గందరగోళ పరిస్థితి అంతా జరుగుతూ ఉన్నది. ఇంకొక వైపు ఓటర్ జాబితా సవరణ ఏదైతే SIR ఉందో దాని విషయంలో మమతా బెనర్జీ చాలా బీభత్సమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఆమె ఏకంగా సుప్రీంకోర్టులో పోయి స్వయంగా వాదనలు వినిపించారు చీఫ్ జస్టిస్ ముంగట. సో ఇప్పుడు ఈ 3 ఇష్యూలు ఒక మేఘాల్లాగా కమ్మేసినాయి, కారు మబ్బుల్లాగా నరేంద్ర మోడీ మీద, బీజేపీ గవర్నమెంట్ మీద కమ్మేసినాయి. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని కూడా తేటతెల్లం చేస్తూ ఉన్నాయి, బయట పెడతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బయటపడడానికి ఏం చేయాలి మరి? అవన్నిటి నుంచి బయటకు రావాలి, ఇవన్నిటి నుంచి కూడా ప్రజల దృష్టి మరల్చాలి. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వస్తే ఇంకా చాలా గుట్టు బయటపడుతుందని చెప్తా ఉన్నారు. సో మరి అందులో ఏమున్నాయో మోడీ గారి వ్యవహారాలు. సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు, మోడీకి చాలా అలవాట్లు ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఇటు ట్రంప్ తోటి ఎందుకు రాజీ పడతా ఉన్నారు? సడన్ గా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గించి ట్రంప్ దగ్గర నుంచి మేము కొంటాము అని ఎందుకు చెప్తా ఉన్నారు? అమెరికా వస్తువుల మీద ఎందుకు 0 టారిఫ్ అంటా ఉన్నారు? మనం ఎక్స్పోర్ట్ చేసే వాటికి ట్రంప్ 0 టారిఫ్ అని చెప్పలేదు, కానీ మన దేశం మాత్రం అక్కడి నుంచి వచ్చే వాటికి 0 టారిఫ్ అని చెప్పింది. అంటే ఎందుకు ఇంత రాజీ పడాల్సిన అవసరం ఏమొచ్చింది అమెరికా తోటి? ఎందుకు రష్యా తోటి మొన్నటి వరకు నేర్పినటువంటి సంబంధాలు ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాల్సి వచ్చింది? నరవానే బుక్ సంగతి ఏంది, నరవానే బుక్ లో చెప్పిన అంశాల సంగతి ఏంది? సో వీటన్నిటి మీద చర్చ జరగొద్దు. ఏదైతే SIR పేరుతో జరుగుతున్న ఓటర్ సవరణలో జరుగుతున్న తప్పిదాల మీద చర్చ జరగొద్దు. సో ఇవన్నీ జరిగితే వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా తేటతెల్లమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా బీజేపీ పప్పెట్ లాగా మారిందో అది కూడా కంప్లీట్గా బయటపడుతుంది. సో వీటన్నిటి నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? ఏకంగా దేశ ప్రధాని మీదనే దాడి జరుగుతుంది అనే ఒక చర్చను ప్రజల్లోకి వదలాలి. దాన్ని వాట్సాప్లో, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిప్పాలి. ఎందుకంటే వాళ్ళది వాట్సాప్ యూనివర్సిటీ అని పేరుంది వాళ్ళకి. దాని మీద పుంకాలుగా స్టోరీలు రాసి దేశమంతా తిప్పాలి. ఏకంగా లోక్సభలో ప్రధానమంత్రి మీద దాడికి ప్రయత్నించారు అనే ఒక చర్చని దేశమంతా తిప్పాలి. సో వీళ్ళు అదే చేశారు ఇప్పుడు. సో చర్చ అంతా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ పోయింది, నరవానే బుక్ పక్కకు జరిగింది, ట్రంప్ టారిఫ్ల మీద ఇష్యూ పక్కకు పోయింది. ఇప్పుడు అంతా కూడా ఏం తిప్పుతా ఉన్నారు? మోడీ మీద దాడికి ప్రయత్నించారు అని ఒక దాన్ని తిప్పుతా ఉన్నారు, మోడీని తిడుతూ ఉన్నారు, మోడీని దుర్భాషలాడుతూ ఉన్నారు అని చెప్పి ఆ చర్చ జరుగుతూ ఉన్నది. మోడీ స్వయంగా చెప్పుకున్నారు రాజ్యసభలో. సో ఇష్యూ అంతా కూడా అసలు అంశాల నుంచి పోయి ఈ అంశాలకు వచ్చింది. इशू ये नारावाने की स्टेटमेंट नहीं है, ये साइड शो है और वो भी जानते हैं, मैं भी जानता हूं. मेन बात ये है कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है. किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है. मगर इतिहास में पहली बार हिस्ट्री में LOP को ప్రెసిడెన్షియల్ అడ్రస్ में नहीं बोलने दिया. సో అందుకే చెప్పిన స్టార్టింగ్లో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మోడీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ రెండింటికి సంబంధం లేదు. మోడీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది వేరే ఇష్యూలో, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఇంకొక ఇష్యూలో. మోడీ తన ఎగ్జిస్టెన్స్ విషయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. భారతదేశం ఆర్థికంగా కుదేలవుతూ పొరుగు దేశాల కింద అణచివేయబడుతూ పొరుగు దేశాల చెప్పు చేతుల్లో వాళ్ళ కింద ఒక పని మనిషిలాగా భారతదేశాన్ని మారుస్తూ ఉన్నారు. సో అందుకని భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మోడీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం, బీజేపీ ఎగ్జిస్టెన్స్ కోసం. కానీ ఇక్కడ భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రూపాయి విలువ పడిపోతూ ఉన్నది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి, దేశ జనాభా పెరిగిపోతున్నది, దానికి తగినంతగా నిధులు ఇవ్వడం కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు తీరవచ్చు, ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితి వస్తూ ఉన్నది. సో అందుకని దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు మోడీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మోడీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదాన్ని మోడీ అంటే దేశం, దేశమే మోడీ అని చూపించి దేశం మీద దాడి జరుగుతూ ఉన్నది, మోడీ మీద అంటే దేశం మీద దాడి అని చూపెట్టి మళ్ళీ మనందరి దృష్టి మరల్చి మళ్ళీ మనందరినీ ఇంకొకసారి వెర్రోలను చేసి మళ్ళీ కాలం గడిపేయాలి, మళ్ళీ స్కీములు పక్కకు పెట్టేయాలి, బడ్జెట్లో ఏమి ఇచ్చినాము, పేదలకు ఏమి ఇచ్చినాము అనేది చెప్పకుండా చేయకుండా నడిపించాలనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో ఏముంది అని, ఏమి ఇచ్చిరు మీరు అని చెప్పి ఆర్థిక మంత్రిని అడిగితే ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్ ఇది. लोग पूछ रहे थे कि मिडिल क्लास के लिए बजट में क्या है, बजट में क्या है. तो लोग पूछ रहे थे कि मिडिल क्लास के लिए बजट में क्या है. సో ఇక ఇంతకు మించి
మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఆమె ఎక్స్ప్రెషన్లోనే అర్థమైంది మధ్యతరగతి ప్రజలకు అసలు వాళ్ళు ఏమి ఇచ్చిర్రు, అసలు దేశం ఎటుపోతా ఉన్నది, వాళ్ళు నడిపిస్తున్న డ్రామా ఏంటిదని. థ్యాంక్ యూ.